బ్రదర్ గేమ్ చేంజర్ మన రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్లో ఎక్సలెంట్గా కనిపిస్తున్నాడు. లుక్స్ కానీ చూసినట్లయితే ఆ గెటప్స్ కానీ ఏది చూసినా కూడా చరిస్మా అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఆ ఫోటో కావచ్చు, ఆ లుక్స్ కావచ్చు, సాంగ్స్లో కావచ్చు, సీన్స్లో కావచ్చు, టీజర్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రామ్ చరణ్ అన్న అయితే చాలా ముచ్చటగా చాలా మంచిగా అయితే ఉన్నాడు. సో మరి ఇంత మంచిగా ఉన్న రామ్ చరణ్ అన్న ఎంతవరకు ఈ గేమ్ చేంజర్ అనేది బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకుంది, అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఎంత జరిగింది, సో మన ఆంధ్రాలో ఎంత జరిగింది, తెలంగాణలో ఎంత జరిగింది, అలాగే హిందీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, ఆల్ ఓవర్ ఓవర్సీస్ కావచ్చు, నార్త్ అమెరికా కావచ్చు, సో వీటన్నిటి లెక్కల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఇప్పటి వరకు ఏ బిజినెస్ జరిగినా, ఏ టికెట్స్ తెగుతున్నా కూడా అది కేవలం నాకు తెలిసినంత వరకు ఓన్లీ ఒక్క మనిషిని చూసి, అది రామ్ చరణ్ని చూసి అన్నమాట. సో శంకర్ కూడా ఈ మూవీకి నెగిటివ్నే అవుతాడు కానీ పాజిటివ్ అయితే అవుతాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి కానీ పాజిటివ్ టాక్ వస్తే అప్పుడు శంకర్ డైరెక్షన్, శంకర్ పాజిటివ్ అవుతాడేమో. ప్రస్తుతానికైతే శంకర్ మట్టుకు నెగిటివ్ అనమాట. మరి ఈ వీడియో చూసే వాళ్ళలో మీలో ఎవరైనా మన చరణ్ అన్న ఫ్యాన్స్ ఉంటే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా మనందరికీ అయితే తెలుసు. మరి ఇది ఎంతవరకు కలెక్ట్ చేస్తే ప్రాఫిట్స్లోకి వస్తుంది అనేది తెలుసుకునే ముందు మనం ఎక్కడ ఎంత బిజినెస్ చేసుకుందో తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్లోకి కానీ వచ్చినట్లయితే ఇక్కడ ఆంధ్రాలో వచ్చేసి మొత్తంగా 60 కోట్లకైతే ఈ సినిమా అమ్ముడుపోయింది. అలాగే సీడెడ్లో 25 కోట్లు. ఇక తెలంగాణ నైజాంకి వచ్చినట్లయితే 55 కోట్లకైతే అమ్ముడుపోయింది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ చూసుకున్నట్లయితే 140 కోట్లు దాదాపు సలార్ రేంజ్లో అయితే అమ్ముడుపోయింది అనమాట సినిమా అనేది. సో ఆ తర్వాత హిందీ బెల్ట్ కానీ చూసినట్లయితే హిందీకి మనం రామ్ చరణ్ అన్నకి ఆల్రెడీ మార్కెట్ అయితే ఉంది, శంకర్కి కూడా మార్కెట్ అయితే ఉంది. రామ్ చరణ్ అన్న ఆల్రెడీ జంజీర్ లాంటి మూవీ అయితే చేశాడు, అలాగే అక్కడ కూడా గట్టిగా ప్రమోషన్స్ అయితే చేస్తారు. మనకి ఆల్రెడీ లక్నోలో కూడా ఒక ఈవెంట్ అయితే చేశారు కదా. ఇంకా హిందీలో వచ్చేసి 50 crores అయితే అమ్ముడుపోయింది. అలాగే కర్ణాటక కానీ చూసినట్లయితే 13 కోట్లకి ఈ మూవీ అయితే అక్కడ సేల్ అయితే జరిగింది. ఇంకా తమిళనాడులో వచ్చేసి రామ్ చరణ్ అన్నతో పాటు ఎస్జే సూర్య అయితే ఉన్నారు, సముద్రగని ఉన్నారు, అలాగే జయరామ్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. శంకర్ డైరెక్షన్ కాబట్టి ఇది టాప్ నాచ్ 24 crores అయితే అమ్ముడైతే పోయిందన్నమాట. సో ఇక మిగతా చోట్ల ఇండియాలో మిగతా చోట్ల కానీ చూసుకున్నట్లయితే ఇంకో 2 కోట్లకైతే మూవీ అయితే అమ్ముడిపోయింది. ఓవరాల్గా వచ్చేసి ఈ మనకి హిందీ అలాగే కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 89 కోట్లకైతే అమ్ముడైతే పోవడం అనేది జరిగింది. సో మొత్తం ఓవరాల్గా మనం ఇండియా వైడ్గా కానీ చూసినట్లయితే 229 కోట్లకు అమ్ముడుపోయింది ఈ మూవీ వచ్చేసి. సో చాలా పెద్ద అమౌంట్ అనమాట, చాలా ఎక్కువకైతే అమ్ముడుపోయింది. ఇప్పుడు ఓవర్సీస్ గురించి చూద్దాం. సో ఇంతకుముందు మనం ఓవర్సీస్ అంటే నార్త్ అమెరికా అలాగే యూకే ఇవే ఉండేటివి, కానీ ఇప్పుడు తెలుగు సినిమా ప్రతి దగ్గర అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకి ప్రతి కంట్రీలో అయితే రిలీజ్ అవుతుంది, ప్రపంచమంతా రిలీజ్ అయితే అవుతుంది, ఆస్ట్రేలియా లాంటి దగ్గర కూడా రిలీజ్ అయితే అవుతున్నాయి. సో అక్కడ కానీ చూసుకున్నట్లయితే కేవలం నార్త్ అమెరికాలోనే 30 కోట్లకైతే అమ్ముడైతే పోయింది. సో మనకి ఇంకా నార్త్ అమెరికాతో పాటు మిగతా చోట్ల మొత్తం కానీ చూసుకున్నట్లయితే ఇంకో 8 కోట్లకైతే అమ్ముడైతే పోవడం అనేది జరిగింది. సో ఓవరాల్గా మొత్తం వచ్చేసి 39 కోట్లకైతే మొత్తం అయితే అమ్ముడైతే పోయిందన్నమాట ఓవర్సీస్ మొత్తంలో. సో ఇప్పుడు ఓవర్సీస్ మొత్తం కానీ చూసుకున్నట్లయితే 38 కోట్లు బాగానే ఉంది. ఇప్పుడు మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అంటే, సో మన ఇండియా మొత్తం కానీ చూసుకున్నట్లయితే మన ఇండియాలో 229 కోట్లకు అమ్ముడిపోయింది కాబట్టి దాదాపు మనకి 235 కోట్ల వరకు షేర్ రావాలి. అలాగే మనకి నార్త్ అమెరికాలో కానీ చూసుకున్నట్లయితే 5 మిలియన్ లేదా 4.5 మిలియన్ షేర్ రావాలి అన్నమాట. సో ఆ తర్వాత మూవీ వచ్చేసి మనకు లాభాల్లోకి అయితే వస్తుంది ఓవరాల్గా వరల్డ్ మొత్తంలో. మరి గ్రాస్ ఎంత రావాలి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే మనకు వచ్చేసి ఓవర్సీస్ మొత్తం కలుపుకొని 267 కోట్లకు అమ్ముడుపోయింది సినిమా. సో క్లియర్గా అర్థమైంది కదా, మనకి 267 కోట్లకు అమ్ముడుపోయింది. సో అలాంటప్పుడు మనకి 267 కోట్లకు గాను మనకి 270 కోట్లకు పైగా వస్తే వరల్డ్ వైడ్గా మనకి షేర్ రావాలి. అంత షేర్ వస్తే మూవీ వచ్చేసి మనకి లాభాల్లోకి అయితే వస్తుంది అన్నమాట. మరి గ్రాస్ ఎంత అంటే
మనకి వరల్డ్ వైడ్గా 550 కోట్ల గ్రాస్ అయితే కొట్టాలి ఫ్రెండ్స్. 550 కోట్ల గ్రాస్ అయితే కొట్టాలి. అప్పుడు ఆ 550 తర్వాత ఎంత వచ్చినా కూడా అది లాభాల్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో ఓవరాల్గా మనకి 267 కోట్లకు మనకి అమ్ముడుపోతేను గ్రాస్ చూస్తే 550 కోట్లు రావాలి. సో ఇది మనకి ఇలాగ అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఉంది మన సినిమాకి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 550 కోట్లు అనమాట. సో ఈ మూవీ చాలా మూవీస్తో పాటు వస్తుంది. సో కాబట్టి మనకు వచ్చేసి స్క్రీన్స్ దొరికినా దొరక్కపోయినా ఖచ్చితంగా మూవీకి అయితే లాంగ్ రన్ ఉంటుంది. సంక్రాంతి సీజన్ కాబట్టి అన్ని ఏరియాల్లో అన్ని చోట్ల మూవీ ఆడే అవకాశాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా 600 నుంచి 700 కోట్లు మనకి నార్మల్ టాక్ వస్తేనే వచ్చేస్తాయి కలెక్షన్స్ వచ్చేసి. ఇక డే 1 ఎంత కొడుతుంది, 1000 కోట్లు కొట్టగలదా లేదా అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.